13వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరంలో హెబ్రోను క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యము. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోతుము. దీని యొక్క అంశము, విత్తినది కోతకు వస్తుంది, కానీ దేవుని కాలములో. ప్రియమైనటువంటి వారలారా, విశ్వాస జీవితంలో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. అది ఏమిటంటే, నేను ప్రార్థిస్తున్నాను కదా, నేను మంచి చేస్తున్నాను కదా, కానీ ఫలితం ఎందుకు కనిపించడం లేదు? ఇదే ప్రశ్నకు సమాధానము గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు పంట కోతుము. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఈ వాక్యము ఆశను ఇస్తుంది. అలాగే ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకు అనంటే, మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటి, దేవుని రాజ్యములో జీవిత పంట యొక్క స్థితి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7లో అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు మోసపోడు. ఇది భావోద్వేగం కాదు, కానీ ఇది ఒక నియమం. బైబిల్ అంతటా దేవుడు ఇదే సూత్రాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అదే మనము ఆదికాండము 8వ అధ్యాయం 22వ వాక్యంలో మనం కింద చూసుకున్నట్లయితే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. అంటే విత్తడము, కోత ఆగదు. విత్తాల్సిందే, కోత కోయాల్సిందే. అందుకనే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యంలో ఈ రీతిగా మనం చూస్తాం, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. అంటే నీతిమంతుడు నిశ్చయమైనటువంటి ప్రతిఫలము పొందుతాడు. మన జీవితము ఒక పొలము. ప్రతిరోజు మనం ఏదో ఒకటి విత్తుతూ ఉంటున్నాము. అందుకని రెండవదిగా మనం కింద చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ 2 రకాలైనటువంటి విత్తనాల గురించి చెబుతూ ఉంటున్నాడు. అవి 2 రకాలైనటువంటి ఫలితాలను కూడా తీసుకొని వస్తుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యము, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు 2 దారులు చూపిస్తున్నాడు. ఒకటి, శరీరాన్ని విత్తడం అంటే స్వార్థాన్ని, పాపపు అలవాట్లని, ఆత్మీయమైనటువంటి నిర్లక్ష్యాన్ని విత్తుతూ ఉన్నారు. దాని ఫలితము నాశనం అని చెప్తూ ఉంటున్నాడు. అట్లా ఆ రీతిగా శరీరాన్ని బట్టి విత్తినటువంటి వారు ఆదికాండము 25వ అధ్యాయం 29వ వాక్యం నుండి 34 వాక్యాల వరకు మనం చూసినట్లయితే, ఏశావు ఉన్నాడు. క్షణికమైనటువంటి ఆకలి కొరకు, శరీరమైనటువంటి తృప్తి కొరకు, ఒక్క పూట భోజనం కొరకు తన హక్కును అమ్మివేశాడని
హెబ్రీయులకు గ్రంథకర్త 12వ అధ్యాయము 16-17 వాక్యాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. అలాగనే యూదా ఇస్కరియోతు గురించి కూడా మనం చూడవచ్చు. తను కూడా విత్తింది లోభాన్ని తను విత్తుతూ వచ్చాడు, కోసింది తను నాశనాన్ని కోస్తూ వచ్చాడు. తను తన జీవితంలో వెండి నాణ్యాలే లక్ష్యంగా తను జీవిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వాక్యములలో ముగింపు ఆత్మహత్య తను చేసుకుంటూ వచ్చాడు. అలాగున అననీయ, సఫీరా, తర్వాత సంసోను, అట్లా ఆ రీతిగా శరీరాన్ని బట్టి వారు విత్తుతూ వారు నాశనం అవుతూ వచ్చారు. ఆత్మను బట్టి విత్తడం, ప్రార్థన, విధేయత, సేవ, సహనము, వీటి ద్వారా నిత్య జీవం అనేది వస్తూ ఉంది. ఇది చర్చిలోనే కాదు కానీ ఇంటిలోనూ, పనిలోనూ, మనసులోనూ అది వర్తిస్తుంది. అందుకని చాలామంది ప్రార్థనాపరులుగా, విధేయులుగా వారు ఎంతగానో చర్చిలో దేవుని సేవకుల ముందు కానీ అట్లా విధంగా నటిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అసలు రూపము తర్వాత తెలుస్తుంది. ఇంటిలో ఎలా ఉంటున్నారు, పనిలో ఎలా ఉంటున్నారు, మనసులో దేవుని గౌరవించాలి, మనసులో దేవుని గౌరవించాలి. అందుకని మనం కన్నా చూసినట్లయితే కన్నా శారా మనసులో అనుకున్నదంట, నా యజమానుడు ముసలివాడు కదా, అంటే మనసులో తన యజమానుడని తను గుర్తిస్తూ ఉంది. అట్లా రీతిగా ఆత్మను విత్తుతూ వచ్చారు. ఆత్మీయంగా ఆత్మను బట్టి విత్తినటువంటి వారు కొంతమంది వారి యొక్క విశ్వాసము, విధేయత, త్యాగము ఈ రీతిగా ఉంటున్నది. అబ్రహాము విషయంలో మనం గిన చూసినట్లయితే మనకందరికి బాగా తెలుసు. విధేయత, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. కోసింది నీతిని కోసాడు, నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని తను కోస్తూ వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయము, తర్వాత 22వ అధ్యాయము దేవుని మాటకు తను ఎంతగానో ప్రాధాన్యత ఇస్తాడు. ఫలితము తరతరాలకి తన విశ్వాసులకు, అనేక జనములకు తండ్రిగా తను కాగలుగుతూ వచ్చాడు. యోసేపు జీవితంలో కూడా చూసినట్లయితే పవిత్రతని, సహనాన్ని తను ఆ విధంగా విత్తుతూ వచ్చాడు. తన జీవితంలో కోసింది ఏంటంటే ఘనతని, అనేకులకు జీవాన్ని ఇచ్చేటువంటి వాడుగా, రక్షణ ఇచ్చేటువంటి వారిగా తను ఉంటూ వచ్చాడు. శోధనలో ఆత్మను ఎంచుకున్నాడు. దేవుడు తనని ఎత్తి చూపించాడు. అలాగుననే మోసే, అలాగుననే పౌలు అపోస్తలుడు, అట్లా రీతిగా మనం గిన చూసినట్లయితే వారు ఆత్మీయతని వారు విత్తారు. వారు నిత్య జీవాన్ని వారు విశ్వాసాన్ని, విధేయతని, త్యాగాన్ని వాళ్ళు కోస్తూ వచ్చారు. అందుకని నిత్య జీవమైనటువంటి పంట ఎలా కోయబడుతుందంటే ఇది స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. శరీరాన్ని బట్టి విత్తితే పాపపు అలవాట్లు, ఆత్మీయమైనటువంటి మరణం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యములో ఆత్మను బట్టి విత్తితే విధేయత, జీవితము, నిత్య జీవము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యంలో కూడా మనము చూడవచ్చు. అలాగుననే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యంలో మనము చూడవచ్చు. ఇది దేవుడు శిక్షించే విషయం కాదు, కానీ ఇది మనము ఏదైతే విత్తుతున్నామో అది కోసేటువంటి నియమము. అందుకని మన జీవితంలో మాటలు కాదు కానీ చర్యలుగా మనము మార్చాలి. రోజు ఏది పోషిస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. శరీరాన్ని కోస్తూ ఉన్నామా, ఆత్మని విత్తుతూ ఉన్నామా? చిన్న చిన్న రాజీలే కొన్నిసార్లు అవే పెద్ద పంటలకు విత్తనాలాగా మారిపోతుంది. వాక్యము, ప్రార్థన, విధేయత రోజువారీ అలవాట్లుగా మనం మార్చుకోవాలి. ఇదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యంలో ఇదొక బలానిగా చూస్తూ ఉంటున్నాడు.
ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైనటువంటి పంటను కోస్తాడు. విత్తనాన్ని మనమే ఎంచుకుంటున్నాం, పంటను మాత్రం మనము తప్పించుకోలేం. మూడవదిగా మనం చూసినట్లయితే మంచి చేస్తూ మనం ఎందుకు అలసిపోతూ ఉంటున్నాం? ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో అపోస్తుడైనటువంటి పౌలు ఇలాగ సెలవిస్తూ ఉంటున్నాడు, మనం మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేస్తుమని తగిన కాలమందు పంట కోతుము. మంచి చేయుటలో మనం అలసిపోకూడదు. అంటే అలసిపోవడము అనేది సహజమే. ఎందుకు? ఫలితం అనేది ఆలస్యం అవుతుంది కాబట్టి. మనుషులు కృతజ్ఞత చూపరు. అందుకని మనసు చెబుతుంది, ఇంతేనా, నేను ఎంతో కష్టపడ్డాను, నాకేమీ దొరకలేదే. అందుకనే పౌలు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, నీకు దొరకలేదా, అలసిపోయావా, అయితే మధ్యలోనే నువ్వు ఆగిపోవద్దు. ఒక దినాన మనం దాని పంటని కోస్తాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే తగిన కాలం అని అంటే అది ఎవరి చేతిలో ఉన్నది? మన సమస్య ఇదే. మనమేమంటే కొన్నిసార్లు మన టైమింగ్ని మనం కోరుకుంటాం, కానీ దేవుని యొక్క టైమింగ్ అనేది వేరుగా ఉంటుంది. అందుకని ప్రసంగి గ్రంథకర్త ఈ విధంగా చెప్తూ ఉంటున్నాడు. 3వ అధ్యాయము 11వ వాక్యంలో ఏం చెప్తున్నారంటే, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు అందించి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. ప్రతి దానికి తగిన కాలాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. అందుకని హబక్కూకు గ్రంథకర్త కూడా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొకటకై ఆదురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆలస్యమైన అది తప్పక జరుగుతుంది. దేవుడు పంటను రద్దు చేయడు, ఆయన కేవలం సమయాన్ని నియంత్రిస్తాడు. ఇది ఒక విధముగా చూస్తే మనకు ఒక పరీక్ష లాంటిదే. నా విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. డేవిడ్ లివింగ్స్టన్ గారు తను ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడంట. అయితే తన డైరీలో కొంతమంది పేర్లు తను రాసుకుంటూ వచ్చాడు, ప్రభువా ఈ వ్యక్తి రక్షించబడాలి అని. అయితే ఆ విధంగా ప్రార్థన ఆరంభించాడు. తర్వాత తను డేట్ రాశాడంట, ప్రార్థించేటువంటి డేటు. తర్వాత ఎవరైతే ఆ వ్యక్తి రక్షించబడ్డాడో అక్కడ రాశాడంట, ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అని. అట్లా చివరికి ఒక వ్యక్తి మిగిలిపోయాడంట. కానీ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆయన మహిమలోనికి పిలువబడుతూ వచ్చాడు. తర్వాత ఆయన భూస్థాపన కార్యక్రమం వచ్చింది. భూస్థాపన చివరిగా ఆయన అంతిమ గడియలలో తనకు భూస్థాపన చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి కూడా తను రక్షించబడుతూ వచ్చాడంట. కొన్నిసార్లు మనం కోరుకునేటువంటి ఇది కొన్నిసార్లు మనకు వెంటనే జరగకపోవచ్చు, కానీ అది తప్పకుండా అది జరుగుతుంది. మరి కోత ఎవరు పొందుతారు? గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో ఇలాగున వ్రాయబడి ఉంది, మనము అలసిపోకుంటే అలయక మనం మేలు చేస్తేమని. అంటే అర్థం ఏంటంటే, వేగంగా ప్రారంభించినటువంటి వారు కాదు, భావోద్రేకంతో వచ్చినటువంటి వారు కాదు, స్థిరముగా నిలిచిన వారే కోత పొందుతారు. అందుకని యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. సహనముగా నిలిచినవాడు కిరీటమును పొందుతాడు. 6వదిగా మనం చూసినట్లయితే
ఆచరణలో పెట్టవలసినటువంటి ఆజ్ఞ అంటే మేలు చేయుట. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అవకాశం ఉన్నంత వరకు అందరికీ మనము మంచి చేయవలసిన వారముగా ఉంటున్నాం. ఇది మనం ఎంచుకునేటువంటి ఒక ఎంపిక కాదు, కానీ ఇది మనకు ఆజ్ఞగా ఇవ్వబడింది. ప్రత్యేకంగా మనం విశ్వాస కుటుంబానికి మంచి చేసేటువంటి వారముగా మనం ఉండాలి. మన భావోద్వేగంపై మనం ఆధారపడకూడదు. మన విధేయతపై మనము ఆధారపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రేమైనటువంటి వారులారా, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పింది ఒకటే: విత్తడం ఆపకండి, ఎదురు చూడడం మానకండి, మంచి చేయడము వదలకండి. దేవుడు నిర్ణయించిన కాలంలో మీ పంట తప్పకుండా వస్తుంది. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభువా, మీరు నిర్ణయించినటువంటి కాలంలోనే మేము సమస్తమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకునేదానికి మీరే మాకు సహాయం చేసి నడిపించండి. మీ నిర్ణయ కాలంలో తప్పకుండా జరుగునట్లు మీరే కృపనిమ్మని, తగినంత ఓర్పు సహనాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి.